అభిలాషులకు నమస్కారం. నేను గుడ్ల జగదీష్, సామాజికవేత్త గుడ్ల జగదీష్ మాదిగా. మిత్రులారా, మొన్నటి నుంచి కూడా మనకు ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్టులు అవి జరుగుతున్నాయి. ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ఇల్లులు ఇయ్యము, బీసీలకు మాత్రమే ఇల్లులు ఇస్తామని చెప్పి బోర్డులు పెట్టడము, అవన్నీ ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు వాస్తవానికి ఎస్సీ ఎస్టీలకు ఇల్లులు ఇయ్యమని చెప్పి బోర్డు పెట్టేది కరెక్టేనా తప్ప అంటే 100% తప్పు. దాంట్లో లోతుగా మనం పరిశీలిస్తే అసలు ఎస్సీ ఎస్టీలకు ఇల్లులు ఎందుకు ఇయ్యరు? ఎస్సీ ఎస్టీలను తక్కువ జాతులని, శూద్రులని, అంటరాలని, అస్పృశ్యులని ప్రచారం ఎవరు చేస్తున్నారు? ఎవరైతే దళితులు, శూద్రులు, ఎస్సీ ఎస్టీలు, మాల, మాదిగ, చిందు, మాస్టేడు, ఈ ఎస్సీలో ఉన్నటువంటి 69 దాదాపు 59 కులాలు, ఇవన్నీ కూడా తక్కువ కులాలు అని ఎవడు ప్రచారం చేస్తున్నాడో వాడిని మనం దళిత నాయకులు ఈరోజు మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి దళితులు అట్లా చేసిరు ఇట్లా చేసిరు అని చెప్పి రోషంతో పౌరుషంతో గట్టిగా మాట్లాడి స్పీచ్లలో స్టేజ్లు ఇరగొడుతున్నటువంటి మన చాలామంది పెద్ద మిత్రులు ఉన్నారు. వాళ్ళందరిని అడుగుతున్నా, మీరు అందరు రండి. ఎవడెవడు దళితుల్ని తక్కువ చేసి మాట్లాడుతుండో వాళ్ళందరిది వాళ్ళకూడదాం, పోదాం ఎక్కడికన్నా. కానీ రారు. మీరు ఎందుకు రారో తెలుసా? దళితుల్ని తక్కువ అని చెప్పి, అస్పృశ్యులు అని చెప్పి, తక్కువ కులం అని చెప్పి ప్రచారం చేసేది ఈ క్రైస్తవ పాస్టర్లు మీలాంటి కొంతమంది దళితుల ముసుగులో స్టేజ్ల మీద పోయి మేము అస్పృశ్యులము, అరే ఎవడన్నా నేను గొప్పోని అని చెప్పుకుంటాడా? లేకపోతే నేను అస్పృశ్యుని, అంటరానోని, నేను తక్కువ కులమని అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. సింపుల్గా ఉదాహరణ చెప్తా. ఒక ఏదైనా ఒక విలేజ్లో పోయి మనము ఈ విలేజ్లో మొత్తంలో పెద్ద కులం బస్తే ఎక్కడుంది అని అడగండి, అగ్రవర్ణాల బస్తే ఎక్కడుంది అనండి. మన దళితవాడకు పోయి వాళ్ళు ఏం చెప్పాలి? అగ్రవర్ణాలు మేమే మూలము, మేమే మూలవాసులము, మాదే పెద్ద జాతి, చెప్పండి ఏం కావాలని అడగాలి కదా. కానీ మనోళ్ళే తక్కువ కులం అని చెప్పుకునే స్థాయికి ఈ దళిత నాయకులు తీసుకొచ్చారు. పైగా పెద్ద స్టేజ్ల మీద ఉపన్యాసాలు, మేము శూద్రులము, మమ్మల్ని అంటరానులను చేసిరు, మమ్మల్ని దేవాలయం నుంచి బహిష్కరించారు, ఇవన్నీ ప్రచారం చేసేది ఈ క్రైస్తవ పాస్టర్ మాఫియా. దాన్ని అడ్డుకోనికే వీళ్ళు రారు. ఇంకా క్రైస్తవ పాస్టర్ మాఫియాకు అండ ఎవరంటే ఈ సోకాల్డ్ పెద్ద దళిత నాయకులు. వీళ్ళ అండ చూసుకొనే వాళ్ళు ఎస్సీల రిజర్వేషన్లు దొంగతనంగా దోచుకొని ఆ దోపిడీతోనే తింటారు. కాబట్టి ఈరోజు నిజమైన ఎస్సీలకు రిజర్వేషన్లు ఎంతవరకు ఉన్నాయి? మొత్తం క్రైస్తవులే తింటారు. మొత్తం క్రైస్తవులు దీన్ని బలుస్తున్నారు. కానీ నిజమైన ఎస్సీలకు ఈ రిజర్వేషన్ ఏ మాత్రం రావడం లేదు, చాలా తక్కువ మోతాదులో వస్తుంది. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్లు క్రైస్తవులకు వర్తించవు. క్రైస్తవులు ఎస్సీలే కాదు, వాళ్ళకు బీసీసీ వర్తిస్తుంది. కాబట్టి బీసీసీ సర్టిఫికేట్ తీసుకొని మీరు న్యాయంగా బతుకండి అంటే కూడా వాళ్ళు న్యాయంగా బతుకుతలేరు, మేము దొంగలాగానే బతుకుతామంటారు. కొంతమంది క్రైస్తవులు అయితే ఏం చేసుకుంటావో చేసుకో, ఏ కేసు పెడతావో పెట్టుకో అని చెప్పి మాట్లాడుతారు. కాబట్టి మిత్రులారా, ఈ నిజంగా దళిత నాయకులు ఎవరన్నా ఉంటే అసలు దళితుల్ని తక్కువ స్థాయిలో ఈ సమాజం చూస్తుందంటే దానికి కారణం ఎవరో వాళ్ళనందరినీ పోయి పలగొడదాం. వస్తారా? మ్యాక్సిమం 100కి 100% క్రైస్తవులే. ఒకడు పాత సినిమాలు పెరియార్ రామస్వామి పాత సినిమాలు పెట్టుకొని దాన్ని వీడియో రూపం అవి చూపెట్టి మమ్మల్ని ఇట్లా చేసిరు. వాడు క్రిస్టియన్, మళ్ళా వాడు దళితుడా? కాదు, వాడు ఈ దళితుడుగా ఉండడానికి ఇష్టపడలేక పిరికి పందల పారిపోయి మతం మారిన మూర్ఖుడు. వాడు వీడియోలు పెట్టి మమ్మల్ని ఇట్లా చేసిరు అట్లా చేసిరు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, నేను వస్తూనే ఉంటాను. నేను గుడ్ల జగదీష్, సామాజికవేత్త గుడ్ల జగదీష్ మాదిగా. జై భీమ్, జై జాంబవంత, జై శ్రీరామ్, జై జగజీవన్ రామ్.